కాసేపట్లో ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణం. హాజరు కానున్న మోదీ, చంద్రబాబు, ఎన్డీఏ నేతలు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ. పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసే ఛాన్స్. గ్రూప్ 1 పై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లాలని నిర్ణయం. విజయవాడలో డయేరియా కలవరం. 115 మంది బాధితులకు కొనసాగుతున్న చికిత్స. తురకపాలెం గ్రామస్తుల రిపోర్టుల్లో ఆందోళనకర ఫలితాలు. 1000 మందిలో కిడ్నీ మందగింపు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. ఇవాళ రేపు ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు. తెలంగాణలో మరో 4 రోజులు వానలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఛత్తీస్గఢ్ లో కొనసాగుతున్న బలగాల కూంబింగ్. మావోయిస్టు అగ్రనేతల కోసం అడవుల జల్లెడ. నేపాల్లో నాయకత్వ ఎంపికపై జెంజీలో చీలిక. తాత్కాలిక ప్రధాని ఎంపికపై కుదరని ఏకాభిప్రాయం. నేపాల్ నుంచి సురక్షితంగా ఏపీకి తెలుగు ప్రజలు. లోకేష్ చొరవతో 144 మంది క్షేమంగా రాక. ఇంకా దొరకని చార్లీ కిర్క్ హంతకుడు. హత్యకు వాడిన అత్యాధునిక రైఫిల్ స్వాధీనం. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఆపేయాలి. అప్పుడే చర్చలు ఉంటాయన్న అమెరికా మంత్రి.